Hey guys, good morning. Welcome back to my channel. This is Shruti. You're looking me on Tinted Indian Girl. So this is డే 2 ఇన్ ఢిల్లీ సిరీస్. సో మార్నింగే లేచాను, ఫ్రెష్గా లేచాను బికాజ్ నైట్ స్కిన్ కేర్ చేసుకున్నాను కాబట్టి. అండ్ మార్నింగ్ 7 అయ్యింది. 7 o'clockకి చూసారా ఎండ ఎంత గట్టిగా ఉందో. ఆల్మోస్ట్ 10 o'clock ఎండలా ఉంది. బట్ కాసేపు రెస్ట్ తీసుకుని, ఎందుకంటే బద్ధకం తీరలేదు కాబట్టి బద్ధకం అయ్యాక వెళ్దామని 7 o'clockకి లేచాను. కానీ బట్ 9 o'clockకి వెళ్ళాల్సి వచ్చింది. 9 o'clockకి బుఫేకి వచ్చాం అనమాట. బికాజ్ 10-10:30 కల్లా క్లోజ్ అయిపోతుంది అన్నారు బుఫే. సో అందుకోసమని ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళి తిందాము అని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఫ్రెష్ అయిపోయి వెళ్ళాము. అండ్ బుఫే మాత్రం చాలా బాగా పెట్టారు. మేము రూమ్ బుక్ చేసుకున్నప్పుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అని ఉంది. సో అందుకోసమని బుఫేకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో యావరేజ్గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా సాలిడ్గా పెట్టారు. స్ప్రౌట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ, లేదంటే పూరి, ఇడ్లీ, పోహా, అలా చాలా రకాలు ఇంక్లూడ్ చేశారనమాట. వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు ఈట్ వీ క్యాన్ ఈట్ అన్నట్టు మొత్తం అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేశారు. సో దట్స్ ద నైస్ పార్ట్. వీ నీడ్ టు షిఫ్ట్ టు ద నెక్స్ట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే మేము ఒక రోజుకే బుక్ చేసుకున్నాము. అండ్ దట్ టు ఇట్ ఈస్ కాస్ట్లీ అని అనిపించింది. పోనీ కాస్ట్లీ ఉన్న నెక్స్ట్ డేకి ఎక్స్టెండ్ చేద్దాం అంటే రూమ్స్ అవైలబుల్ లేవన్నారు. సో అందుకోసమని వేరే రూమ్కి షిఫ్ట్ అవ్వాలన్నమాట. సో ఫుల్గా తినేసి రూమ్ హంటింగ్కి వెళ్ళాలన్నమాట. సో ఇట్ ఈస్ ఎ హెక్టిక్ డే. సో వీ హ్యావ్ టు eat fast and move fast. I just want to quickly do my skincare routine. Toner, hyaluronic acid toner. అన్నీ ఆల్మోస్ట్ మినీ సైజెస్ తెచ్చుకున్నా. బికాజ్ ట్రావెల్ టైం కాబట్టి ట్రావెల్ సైజ్ ప్యాక్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. బై ద వే ఇది ప్లమ్ నుంచి కాదు, లినేజ్ది హైల్రానిక్ యాసిడ్ టోనర్ ఉంటే అది ఇందులో వేసుకుని తెచ్చుకున్నా చిన్న సైజులో. నౌ వీఆర్ డూయింగ్ ద హైల్రానిక్ యాసిడ్ ఫ్రమ్ ప్లమ్. ఇది ఎంతో బుడ్డిగా ఉందో. ఇది స్మిటర్ నుంచి తీసుకున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. సింపుల్ నుంచి తీసుకున్నాను. లినేజ్ లిప్ బామ్, లాస్ట్లీ సన్ స్క్రీన్ ఫ్రమ్ డాట్ అండ్ కీ. ఎంత వీలైతే అంత రాసుకోవాలి. ఎండలో భయంకరంగా ఉంది ఎండలో. ఈ వెదర్లో సన్ స్క్రీన్ ఎంత అప్లై చేసుకుంటే అంత మంచిది. బయట 45 degrees ఉంది ఆల్మోస్ట్ ఢిల్లీలో. వేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో మధ్యలో సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫేస్కి ఐఎమ్ యూజింగ్ దిస్ డాట్ అండ్ కీ వన్. సమ్హౌ ఇట్ గాట్ జామ్. యాక్చువల్లీ ఇలా అప్లై చేసుకోవడానికి ఉంటుంది అనమాట సన్ స్క్రీన్ స్టిక్. I'll figure this out later. So that's my skincare routine. Ear tops పెట్టుకుంటా ఇలా ఉంటేసుకున్నాను. By the way, I bought this in Sarojini Market just for 30 rupees. బయట ఉన్న దానికి హీట్ ప్రొటెక్షన్ స్ప్రే వాడుతున్నా. దిస్ ఇస్ ఫ్రమ్ వెలా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద బన్ ఓన్లీ టుడే బికాస్ అంత సూపర్గా లేదు. వెనక కర్ల్స్ మాత్రం బాగున్నాయి కాబట్టి తీసుకో లైక్ దిస్. సో that's it for the look. So ఇదే ఈరోజు లుక్. How do you like it? Let me know in the comments down below. సో వీఆర్ వెకేటింగ్ అండ్ మాకు ఒక రూమ్ దొరికింది గ్రేస్ హోటల్ అనే దాంట్లో. 1500 rupees per night అనమాట. సో 2 daysకి మాకు అది సరిపోతుంది అని అనిపించింది, విచ్ ఈస్ ఓకేష్, నాట్ టూ గ్రేట్. క్లాసిక్ డిప్లొమాట్ హోటల్లో మేము వెకేట్ చేసే హోటల్లో ఒక చిన్న ఇష్యూ జరిగిందనమాట. ఫుటేజ్ మిస్ అయ్యింది కాబట్టి నేను వాయిస్ ఓవర్లో చెప్తున్నాను. అక్కడ స్నాక్స్ అరేంజెస్ ఉన్నాయన్నమాట. సో మేమేమనుకున్నాం అంటే ఇట్స్ కాంప్లిమెంటరీ అన్నట్టు తీసుకున్నాము. బట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే యూ నీడ్ టు పే ఫర్ దాట్ అని అన్నారు. ఓకే, వీఆర్ రెడీ టు పే దాట్. బట్ దాని మీద ప్రైస్ వచ్చేసి 50 rupees అని ఉంది. ఓకే 50 rupees కదా అని చెప్పి 100 rupees తీసాను. 2 packs ఉన్నాయి కదా అని తీస్తే వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా, ఐ నీడ్ టు పే 224 rupees అన్నారు. నాకు అర్థం కాలే, అదేంటి దీని మీద ఎంఆర్పీఏ 50 rupees ఉంది కదా, వై వీ నీడ్ టు పే 224 అని అంటే
దే సెడ్ లైక్ లేదండి యూ నీడ్ టు పే ఫర్ దిస్ అని చెప్పేసి అన్నారు. ఇఫ్ యూ వాంటెడ్ టు టేక్ ఇట్ రిటర్న్ చేసేస్తాం మేము, ప్రాబ్లం లేదంటే. బట్ దే అపోజ్ టు దట్. తర్వాత మేనేజర్తో మాట్లాడిన తర్వాత హీ సెడ్ ఓకే మేడం రిటర్న్ ఇట్ అని చెప్పేసి అన్నారు. బీ కేర్ఫుల్, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత స్నాక్స్ టెంప్టింగ్గా ఉన్నాయి కదా అని చెప్పి ఓపెన్ చేసి తినేయకండి, బికాస్ దే విల్ ఛార్జ్ డబల్ అండ్ ట్రిపుల్ ద ప్రైస్. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. Now we are going to have lunch. Saffron biryani we are trying there. ఎదురు నీట్గా ఉండాలి మాకు. నేపాల్పూర్లో మా బ్రదర్ ఆల్మోస్ట్ 2 months ఉన్నాడు లాస్ట్ ఇయర్ ఈ టైంకి. సో హీ నోస్ దిస్ ప్లేస్ బెటర్ అని అనిపించింది, అందుకోసమని చెప్పాను అనమాట ఎక్కడ బెటర్గా ఉంటుంది అంటే. సాఫ్రాన్ బిర్యానీ బాగుంటుంది, ట్రై చేద్దాం అన్నాడు. సో అక్కడికి వెళ్ళాను. టు ద ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ద టేస్ట్ వైజ్ రెండు బాగున్నాయి. చాలా డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ వచ్చింది. సో ఇద్దరికి సరిపోయిందనమాట. సో తినేసి మేము అప్పుడు షాపింగ్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. సో దట్స్ హౌ ఇట్ వెంట్. $43 ఫీల్స్ లైక్ 45 అంట. వెదర్లో వెళ్తున్నాం. ఇక్కడ ఎంత ఎండ కదా, మనాలి వెళ్ళినప్పుడు చూడాలి అక్కడ ఎంత చలి ఉంటుందో, సాక్షిలో ఎంత చలి ఉంటుందో. నిజంగానే అడ్వెంచర్ ట్రిప్లో ఉంది నాకైతే ఇది. నిజంగా బేర్ గ్రిల్స్లో మాట్లాడుతున్నాం. అడ్వెంచర్ ట్రిప్ కదా, అడ్వెంచరస్గా మాట్లాడదామని బేర్ గ్రిల్స్ని ట్రై చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నా చెప్పు. గోయింగ్ టు డీలర్ వాళ్ళే కదా, వాళ్ళ పేరు తెలియదు వెళ్ళిపోతుంది. మనకు అన్నిటితో సంబంధం లేదు. నాకు నా తమ్ముడు అన్నట్టు తీసుకెళ్ళడానికి, వీడియో తీయడానికి. అవును, రెండింటికి కావాలి కదా మేడం. వరల్డ్ మార్క్ 3 లండన్ రిటర్న్. మోడల్ మామూలు కాదు, మోడల్ 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 సూపర్ మోడల్. జస్ట్ అప్పుడే వరల్డ్ మార్క్ 1లోకి ఎంటర్ అయ్యాను. ప్రిన్స్ కాల్ చేశాడు. కాల్ చేసి నువ్వు వచ్చేయి, నన్ను ఎందుకు వదిలేసావు, నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అని చెప్పి ఏడ్చాడు. అంతే, నాకు ఒక్కసారిగా మనసంతా అదో రకంగా అయిపోయి ఏడుపు వచ్చేసింది. చాలాసేపు ఏడ్చాను అక్కడ కూర్చొని. ఐ వాజ్ లైక్ ఎమోషనలీ బ్రేక్ డౌన్ అయిపోయాను. ఎందుకంటే ఐ నెవర్ కేమ్ అవుట్ లైక్ దిస్ వితౌట్ ప్రిన్స్. ఎప్పుడు ప్రిన్స్ పుట్టిన తర్వాత ఎప్పుడు ఇలా బయటికి రాలేదు. సో ఇట్ ఈస్ రియల్లీ హార్డ్ ఫర్ హిమ్ అండ్ ఫర్ మీ. ఇద్దరికి ఎట్లా ఉండిందంటే ఇట్ వాజ్ బియాండ్ వర్డ్స్ అనమాట. చెప్పలేకపోయాను. ఎలా కన్వే చేయాలి, వస్తాను అని ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు నాకు. కాసేపటికి మళ్ళీ మామూలు అయ్యాను అనమాట. సో మళ్ళీ మామూలు అయిన తర్వాత ఇలా బయటికి వస్తున్నాను. వరల్డ్ మార్క్ 1 నుంచి 2కి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ షాపింగ్ ప్లేస్ ఉంది. సో అలా వస్తున్నప్పుడు మధ్యలో ఈ కార్ట్ కనిపించింది అనమాట. సో చూడంగానే నాకు ఈ ఆర్ట్ పీస్ లైక్ ఇలాగా ఆర్ట్ బోర్డ్కి పెట్టుంది. ఏంటా అని చెప్పి చూడడానికి వెళ్ళాను. చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే వేస్ట్ మెటీరియల్తో క్రాఫ్ట్స్ లాగా, ఆర్ట్స్ లాగా క్రియేట్ చేసి పెట్టారనమాట. సో బాగున్నాయి కదా అని చెప్పి చూడడానికి వెళ్ళాను. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే ఆ ఆర్ట్ పీసెస్ అన్నీ చేసింది ఎవరు అంటే మెంటల్లీ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ చేత తయారు చేయించిన ఆర్ట్ వర్క్ అనమాట. సో ప్రభాత్ అనే ఒక NGO వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. హూ ఆర్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ డిజేబుల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ క్రియేటివ్ స్పేస్ని ఉపయోగించుకుని వాళ్ళు క్రియేటివ్గా తయారు చేయించే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ప్రొడక్ట్స్గా చేసి అమ్ముతున్నారనమాట. సో నాకు అదైతే చాలా నచ్చింది. ఇక్కడ మేము ఒక గ్యాలరీ లాంటిది కూడా చూసాము. ఈ గ్యాలరీలో కూడా ఆర్ట్ మొత్తం ఫిజికలీ అండ్ మెంటలీ ఛాలెంజ్డ్ వాళ్ళే చేశారంట. సీ ద ఆర్ట్ ఎంత బాగా తయారు చేశారు. నాకు అర్థం కాలే, ఇది నిజంగా ఎవరో ఆర్టిస్ట్ది ఏదో చేసిందేమో అని చెప్పి చూడడానికి వెళ్ళాము. బట్ ఇట్ ఈస్ నాట్ దాట్. ప్రభాత్ NGO వాళ్ళు తయారు చేయించిన
ఇదనమాట. సో వాళ్ళ కోసం డెడికేటెడ్ ఒక స్పేస్ తయారు చేయించి ఆర్గామి ఆర్ట్తో చేసిన పైన బర్డ్స్ కానీ అలా తయారు చేసినవన్నీ పెట్టారనమాట. సో దట్ వాజ్ సో అమేజింగ్. అది చూసిన తర్వాత ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకు అంటే అప్పటి వరకు నేను ఏడుస్తూ ఉన్నా కదా, ఒక్కసారిగా ఇలా చూసేటప్పటికి నేను ఒక చిన్న విషయం కోసమే ఏడుస్తున్నాను. వాళ్ళకి ఫిజికల్గా మెంటల్గా డిజేబుల్డ్ పర్సన్స్కి నేను ఇంకేం చెయ్యలేను అన్న వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఉండి వాళ్ళు ఇలా మోటివేట్ అయ్యి ఇలా క్రాఫ్ట్స్ తయారు చేసి వాళ్ళని చూసేటప్పటికి నాకు ఇంకా మోటివేషన్ ఫీల్ అయ్యాను నేను. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ ఫర్ దెమ్. ఎందుకంటే అన్ని అవయవాలు మనకు పనిచేస్తున్నా కూడా వీఆర్ ఎమోషనల్లీ సో ఛాలెంజ్డ్. కానీ వాళ్ళు డిజేబిలిటీ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి నేను చెయ్యగలను అని ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి ఆర్ట్ వర్క్ క్రియేట్ చేశారు అంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. సో ఇలాంటివి చూడడానికి నాకు అవకాశం దొరికినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో వాళ్ళ మాటల్లోనే విందాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ క్రాఫ్ట్ వర్క్ ఏంటి అనేది కూడా మాటల్లోనే విందాము, వాళ్ళు ఏం చేస్తారు అనేది. हमारा ही भला होगा ना। हैदराबाद आंध्रा। किधर से? केरला से। अच्छा काम कर रहे हैं आप। जो ट्रैफिक आता है ना, में जो ट्रैफिक की रील है, हाँ रील्स, हाँ कैसेट की रील से बनाए हैं। अच्छा है वो देखने के लिए। ये क्या है? फाइल है, फाइल फोल्डर है। अच्छा दिख रहा है। ओके। ऑडियो कैसेट का जो ये टेप होता है ब्लेड वाला, उसी टेप से। कितने का है? ये 200 का है। और ये बनाया जैसे मेट्रो का जो ये प्रचार वाला बैनर आता है, उस बैनर से बनाया। ये क्या है? वो भी फोल्डर ये ओपन वाला है हाँ। और ये वैसा वाला है क्लोज कर रहे हैं। ठीक है। ये पूरा डिजेबल्ड पीपल से बना हुआ है? मेंटली चैलेंजेड से बना हुआ है। 100% బ్లైండ్ వాళ్ళు చేసిన బ్యూటిఫుల్ థింగ్ ఇది. వావ్, టూ గుడ్. ఇవి టీ బ్యాగ్స్తో తయారు చేసిన పౌచ్ అట. టీ బ్యాగ్స్తో పౌచ్. గ్రేట్. वो दूसरे जगह पे जाके पढ़ाई करते हैं। जैसे सुबह 9 साढ़े 9 बजे निकल गए, फिर उसके बाद में 12-1 बजे तक उधर पढ़ाया, फिर सीधा वहाँ आ गए NGO, फिर वहाँ पे लंच करके फिर वो निकल गए। ओके। फिर शाम को आते हैं। फिजिकली डिसेबल्ड पीपल कोई आ नहीं सकते, उनको उन लोगों के और जो लोग आ सकते हैं वो वहीं पे आके पढ़ते हैं, फिर शाम को 5 बजे चले जाते हैं। हाँ, वो भी स्कूल भी है इधर। वो अपने ओके। और जो लोग जिनके कोई नहीं है वो वहीं रहते हैं, 15-20 बच्चे जो वहीं पे रहना खाना सारा कुछ इनकम मिलते रहता है। हम भी यहाँ तक कि वहीं पे रहते हैं। ओके। हम बच्चों का सेवा करते हैं। ठीक है। तो ये जो सामान बनाते हैं उसका थैंक यू सो मच फॉर शेयरिंग दिस. I like this. I want one. How much is it? 315. 315. I want it. Taiwan brand.
ఏంటిది టీ బేర్ బబుల్ టీ నైస్. అది అయ్యాక కాసేపు మళ్ళీ లోపలికి వచ్చి కూర్చున్నాం అనమాట. బికాస్ బయట ఎండ ఇంకా వేడిగానే ఉందని చెప్పేసి లోపలికి వచ్చి కూర్చున్నాము. అక్కడ టీ బేర్ అనే ఒక షాప్ కనిపించింది. సో అందులో ఏంటంటే బబుల్ టీస్ ఉంటాయి అనేసి వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బబుల్ టీ. కాకపోతే పాపింగ్ బబుల్సే నాకు ఇష్టము. చూయి బబుల్స్ ఉంటాయి, అవి ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. బట్ పాపింగ్ బబుల్స్ ఆర్ రియల్లీ సో గుడ్. అది ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాను అనమాట. సో దట్స్ హౌ ఇట్ వెంట్. యా బా బోబా ఒరిజినల్గానే వచ్చింది. చూసాను అనుకుంటారు ఏం చేస్తారు ఇలా, ఏం ఎందుకు వస్తారు. బాగుంది, పాప్ అయిపోయింది చూడు. లెట్ మీ టేస్ట్. బాగుంది కదా. కదా బాగుంది కదా కదా. టప్పని పేలిన తర్వాత అది లైట్ అయిపోతుంది. తన్నేస్తాను నాకు అది. అది ఓల్డ్ మ్యాప్ 1 and this is old map. పేరు ఏది? పేరు కనిపించలే. అక్కడ ఉంది. ఈరోజు ఒక షాపింగ్ చేసింది, బాగుంది. వరల్డ్ మార్క్ 1 and 2 బాగుండింది. అండ్ ఈ ఏరో సిటీ చాలా బాగుంది. వైబ్ అయితే చాలా బాగుంది. నా ఫేవరెట్ విరాట్ కోహ్లీది 1-8 కమ్యూన్ ఉంది హైదరాబాద్లో ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఆఫ్టర్నూన్ వరకు ఇది జరిగింది. ఇప్పుడు అసలు షాపింగ్ జరుగుతుంది. జన్పత్కి వెళ్తాం. జన్పత్ అనగానే ఆబ్వియస్లీ షాపింగ్ అంటే ఎవరికి నచ్చుతుంది. నేను 5 రూపాయలకి ఒక షర్ట్ తీసుకున్నాం. మరి ఈరోజు అలాంటి ఒకటి తీసుకోవాల్సిందే కదా. అంటే మరి అంత చీప్గా రోజు జన్పత్ ఇస్ టూ కాస్ట్. సో దట్స్ ఇట్. మెట్రో ఎక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కలుస్తామండి. బాయ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు జన్పత్ మార్కెట్. మేము ఉండేటప్పుడు ఇక్కడ ఈ రూట్లో ఏమంటారు విజ్ఞాన్ భవన్ అని వస్తుంది. విజ్ఞాన్ భవన్ అని వస్తుంది. విజ్ఞాన్ భవన్ దగ్గర ఆ లోపలికి ఉండేవాళ్ళు అన్నమాట. ఇక్కడ యాక్చువల్లీ ఇదే రూట్. యాక్చువల్లీ చాలాసార్లు వచ్చాను తెలుసా నేను ఈ ప్లేస్కి. అప్పుడు వచ్చినప్పుడు రోజు ఇక్కడ కన్ఫర్మ్గా అటెండెన్స్ చేసి వెళ్ళేవాళ్ళు. సో దాని తర్వాత జన్పత్ మార్కెట్కి వెళ్ళాం కదా. జన్పత్ మార్కెట్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఐ నో ఇట్. అంటే కాస్ట్లీ ఇన్ ద సెన్స్ ఒక 500 to 1000 రూపీస్ బిట్వీనే ఉంటుంది తప్పించి మీకు ఇక్కడ 200కి 100కి లైక్ తక్కువ ప్రైజెస్లో వచ్చే మెటీరియల్స్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ ఏవి దొరకవు. ఐ నో ఇట్ ప్రీవియస్లీ ఆల్సో. జన్పత్లో నాకు కొన్ని బాగా నచ్చుతాయి కానీ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎప్పుడు హై రేంజ్లోనే ఉంటుంది. అదైతే నాకు బాగా తెలుసు. బట్ ఈసారి ఎప్పుడు లాస్ట్ టైం నేను గుజరాతీ లైన్లోకి వెళ్ళలేదన్నమాట. బికాజ్ ఎందుకులే నేను తీసుకుంటేనే వెళ్దాం అన్నట్టు వెళ్ళాను. ఈసారి తీసుకుందాము అనుకుని వెళ్ళాను కానీ వాళ్ళు చెప్పిన ప్రైజెస్ చూస్తే ఒక్కొక్కటి అబ్బా ఎంత కాస్ట్లీ ఉన్నాయంటే ఒక్కొక్కటి ఆల్మోస్ట్ అన్ని థౌజండ్స్లోనే చెప్తున్నారు. నాట్ ఈవెన్ హండ్రెడ్స్ దగ్గరలో కూడా లేరనమాట.
అని 3000 4000 అట్లా చెప్పేటప్పటికే అయిపోయి నా వల్ల కాదని చెప్పి వచ్చేసాను అక్కడి నుంచి. సో ఆ భయంతోనే అసలు బార్గెన్ చేయాలన్నా కూడా భయంగానే బార్గెన్ చేశాను ఆ జన్పద్ మొత్తం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ తీసుకుందామని వెళ్ళాను, బికాజ్ నాకు లగేజ్ ప్రాబ్లం కూడా ఉండింది. ఎందుకంటే లాస్ట్ టైమే 14 kgs నేను అలా మ్యాక్సిమం మెయింటైన్ చేశాను. బట్ ఈసారి నేను షాపింగ్ అంతా చేస్తే మళ్ళీ 15 kilos అయిపోయింది అనుకోండి. నేను మళ్ళీ రిటర్న్ ఫ్లైట్లోనే వెళ్ళాలి, అదో తలపోటు. అందుకోసమని ఎక్కువ షాపింగ్ చేయట్లేదు ఈసారి. సో ది ఫేమస్ డిపాల్స్ కాఫీ షాప్ ఇక్కడ చాలా ఫేమస్ అని విన్నాను. ఇక్కడ కాఫీ బాగుంటుంది. దట్వర్కి మిస్ కూడా ఇక్కడ చెప్పినప్పుడు డిపాల్స్ బాగుంటుంది తాగండి అని చెప్పేసి. సో అందుకోసమని అక్కడికి లాస్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ ఏదో నార్మల్గా ట్రై చేశాను, ఈసారి కాఫీ ట్రై చేశాను అనమాట. అండ్ తర్వాత ఇంకొంచెం షాపింగ్ చేసాము. యా, లెట్స్ సీ ద రిమైనింగ్ పార్ట్. బాలిక బాలికా బజార్, జన్పద్ మార్కెట్ ఇంకెందిరిగా రెండే కదా. ఓపిక అయిపోయింది, ఇంకెంతకంటే తిరిగే ఓపిక లేదు మాకు. వీఆర్ డన్ ఫర్ ద డే. బాలికా బజార్ మనం 3లోంచి వెళ్ళాం కదా, 3లోంచి వెళ్ళి 1లోంచి వచ్చాం. ఎలా పెట్టాలేమో తింటేది ఇండియన్ గర్ల్ కాబట్టి జెండా దగ్గర తీసి అమ్మా వద్దు. ఈ రోజు నిజంగా తిరుగుడికి దేవా కూర్చోండి పోదని నిజంగా కాలు చాలా సందుకునే కదా కూర్చుంటే. ఇలాగే పవర్ బ్యాంక్ చూడు, బ్యాటరీ అయిపోయింది, పవర్ బ్యాంక్ పనిచేసిన పవర్ బ్యాంక్ చూడు, ముళ్ళు అంటే తిరిగిపోతాయి. ఫస్ట్ డే తిరిగినంత ఇంట్రెస్ట్ చేసిన ఎక్కువ లేవు ఈరోజు, తిరిగిందే ఎక్కువ ఉంది. షాపింగ్ అంటే చూడడం ఎక్కువ చూసినవి చూడడం ఎన్ని కాటన్ రా బాగున్నాయి. యమహా నగరి అని చెప్పి ఒక సాంగ్ పాడారు కోల్కతా గురించి, కానీ ఢిల్లీ గురించి రాయాలి అలాగా. ఎందుకంటే ఎంత జనం ఉన్నారంటే మెట్రోలో ఆ టైం నాకు తెలిసి పీక్ రష్ అవర్ అనుకుంటా. ఇంతసేపటికి ఖాళీ అవ్వట్లేదు. మేము వెళ్ళాల్సింది నెక్స్ట్ స్టాప్కి, కానీ ఆ నెక్స్ట్ స్టాప్కి వెళ్ళడం కోసమే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం. హాఫ్ అన్ అవర్ పైనే వెయిట్ చేసాం. అప్పటికి 2-3 ట్రైన్స్ వెళ్ళిన తర్వాత కూడా జనం అలాగే ఉన్నారు. సో చచ్చినట్టు ఇంకా అదే రష్లో కుక్కుంటూ వెళ్ళాం అనమాట. లోపలికి ఎలా వెళ్ళామో తెలియదు, బయటకు ఎలా వచ్చామో తెలియదు, అంత భయంకరంగా ఉందన్నమాట. ఢిల్లీ మెట్రోస్ అయితే టూ రష్. బట్ అలాంటి రష్ అవర్లోంచి బయటకు వచ్చి నైట్ మహిపాల్పురాలోనే దగ్గరలో ఉన్న ఒక చిన్న ప్లేస్లో తీసేసుకున్నాం అనమాట డిన్నర్, బికాజ్ వీ డీంట్ హ్యావ్ ఎనీథింగ్ అవుట్ సైడ్. సో అందుకోసం అని చెప్పేసి పుల్కా అండ్ రైస్, మా తమ్ముడు ఖచ్చితంగా రైస్ ఉండాలని ఆయన రైస్ తీసుకున్నాడు. ఐ సెటిల్డ్ ఫర్ పుల్కా అనమాట. సో అవి అయిపోయిన తర్వాత వీ హ్యాడ్ ఏ ఫన్ కన్వర్జేషన్. చెప్పు ఏంటి, ఎందుకు వీడియో ఆన్ చేసా చెప్పు, నాకు ఎందుకు ఆన్ చేసా చెప్పు. మామూలుగా అబ్బాయి అన్నోళ్ళు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తుంటే రూమ్ బాగుంటుందని ఎందుకు అడుగుతారు? సేఫ్గా ఉంటుందా సెక్యూరిటీ అని అడుగుతా. అది అడుగుతా వద్దు రూమ్ బాగుంటుందా అక్కడ అంతా అంటే సేఫ్గా ఉంటుందా అని అడుగుతుందేమో అనుకుని అంతా బాగానే ఉంటుందంటే మిర్రర్ అది ఉంటుందా అక్కడ అక్కడ ఎలా ఉన్నా పర్లేదు, ఒక మంచి మిర్రర్ ఉంటే అంత ఉంటుంది. కాకపోతే ఆల్రెడీ వీళ్ళు ముందు మనాలి వెళ్ళారు. సో అది కూడా 2 అమ్మాయిలతో వెళ్ళారు, 2-3 అమ్మాయిలతో వెళ్ళారు. సో ఖచ్చితంగా అది సేఫ్ అండ్ సెక్యూర్డ్గానే ఉండే ప్లేస్. కాకపోతే అందంగా ఉంటుందా లేదా అనేది నా డౌట్. ఇక్కడ మిర్రర్ బాగాలే, అక్కడ బాగుంటుందా, ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది కదా అని అడిగారు. తప్ప ఆల్రెడీ 2-3 అమ్మాయిలతో వెళ్ళారు. అవునా? కోకి కూర్చోదా, కోకి సింధు మమ్మీతో పాటు వెళ్ళారు. అవునా?
నువ్వు ఎక్స్ట్రా చేయకు. ముగ్గురితో వెళ్ళినప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండే ప్లేసే కదా చెక్ చేసుకుంటూ ఎక్స్ట్రా ముగ్గురు ఆర్డర్తో పాటు వెళ్ళినప్పుడు ఆ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండే ప్లేస్ తీసుకుంటారు ఆబ్వియస్ గా నువ్వు అడిగినప్పుడు కూడా సేఫ్ అండ్ సెక్యూర్ గురించి అడుగుతున్నాము. లేదు నేను అది ఆల్రెడీ నాకు తెలిసినప్పుడు ఎందుకు అడుగుతాను? ఆల్రెడీ సేఫ్ అండ్ సెక్యూర్ గురించి నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు అడగాలి? అక్కడ అందంగా ఉంటుందా ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి? అనేది నా బాధ, నాది. నీ బాధ కేవలం అదే కాదు, ఖచ్చితంగా సేఫ్ అండ్ సెక్యూర్ లో ఉంటది కాబట్టి చెప్పడం మానేసి ఇగో చెప్తున్నావు లేదు నువ్వు నాకు రూమ్ ఎలా ఉంటది అంటుంటే అదేంటి అది మాట్లాడు. పెద్ద అర్థం పెట్టిస్తాను వాళ్ళతో మాట్లాడు. రూమ్ లో వాటర్ వచ్చినా రాకపోయినా పర్లేదు, గాలి వేసినా గాలి అయిపోయినా పర్లేదు. ఉదయం నేను అడిగేదానికి నువ్వు గాలి నహి బతుకు సక్తా లేకిన్ పెద్ద మిర్రర్ నహితో బతుకు నహి సక్తా అని చెప్తాను. ఈ రోజైతే ఇలానే గడిచింది. That's it for the video, guys. I hope you like this video. If you like it, like, comment and share, and don't forget to subscribe to my channel, and see you in my next video. Until then, bye bye. This is my neck. The yanda gundo deva.